హాయ్ అండి. వెల్కమ్ టు రాజేశ్వరి మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాల్టి వీడియో వచ్చేసి సంవత్సరం పాటు నిలవుండే కొత్త పండు మిరపకాయలతో పండు మిరపకాయలు పచ్చడి పెట్టుకుందాము. పక్కా కొలతలతో అండి. ఈ కొలతలు ఎలా అంటే ఎవరైనా ఈజీగా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎవరైనా ఈజీగా పెట్టుకోవచ్చు అంటే మన జనరేషన్కి కూడా అర్థమయ్యేటట్టుగా చెప్తానన్నమాట. అంటే ఇప్పుడు మమ్మీ వాళ్ళని అడిగామనుకోండి, కేజీకి లేకపోతే 3 కేజీలకి ఈసెడు అలా కాకుండా మనకి ఈ జనరేషన్కి చిన్న గ్లాస్ అంటే ఒక గిద్ద అంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా. అలాంటి కొలతలతో చెప్పుకుందాము. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వరి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు నేను తీసుకున్న అయితే పక్కన పెట్టి అసలు పండు మిరపకాయల పచ్చడికి ఏమేమి కావాలో చూద్దాము. పండు మిరపకాయలు, మామిడి అల్లము, మెంతులు, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు. ఇది అయితే పండు మిరపకాయల పచ్చడికి కావాల్సినవి. అండ్ నేను తీసుకున్నవి అయితే 2 కేజీల పండు మిరపకాయలండి. ఈ 2 కేజీల పండు మిరపకాయలకి కేజీకి వచ్చేసి గిద్ద, ఇక్కడ ఇందాక ఉప్పు మీద పెట్టేది ఇప్పుడు పెడుతున్నాను చూడండి, ఉప్పు మీద పెట్టాను చూడండి. దీన్ని అయితే మా ఊరిలో మా ఏరియాలో గిద్ద అంటారు. ఈ గిద్దతో 2 గిద్దలు ఉప్పు పోసుకోవాలి. ఇంకా చింతపండు వచ్చేసి ఈ 2 కేజీలకి 350 గ్రాములు చింతపండు. ఎల్లిపాయలు వచ్చేసి 4 గడ్డలు. మెంతులు ఆ కొంచెం గిన్నెలో ఉన్నవి వేయించుకొని పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మామిడల్లో 100 గ్రాములు తెప్పించాను. కట్టు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ, అది కట్టు పండు మిరపకాయలు అంటే 3 కేజీలకి అర కేజీ చింతపండు వేసుకోవచ్చు అంట. నేను తీసుకున్నది 2 కేజీలు. ఈ 2 కేజీలకి 4 గిద్దెల ఉప్పు, 350 గ్రాముల చింతపండు, 3-4 ఎల్లిపాయ గడ్డలు, 100 గ్రాములు మామిడల్లం. ఇంక ఇప్పుడు వచ్చేసి కట్టుకి 3 కేజీలకి 6 గిద్దెల ఉప్పు, అర కేజీ చింతపండు, పావు కేజీ 150 గ్రాములు వెల్లిపాయలు, 150 గ్రాములు మామిడల్లము, కొంచెం 2 స్పూన్లు మెంతులు. ఈ కొలతలు అయితే పర్ఫెక్ట్గా ఎన్ని రోజులైనా నిల్వ ఉండే కొలతలండి. ఇంక ఇవన్నీ తీసేసుకొని నేనైతే గ్రైండర్ వేయించుకున్నాను. ఇప్పుడైతే గ్రైండర్లు వేస్తున్నారంట. మా అమ్మమ్మల టైంలో మనకి ఇప్పుడు చింతకాయ పచ్చడి ఎట్లా అయితే కచ్చాపచ్చాగా రోట్లో దంచుకొని ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక వారం ఆగి తిరగదొక్కుతాడంట. ఇప్పుడు నేనైతే చాలామంది చూడలే, ఎవరో 1-2. ఇదిగోండి ఈ రకంగా. ఫస్ట్ ఏం చేసిందంటే ఆమెది చిన్న గ్రైండర్ కదా, ఆ చిన్న గ్రైండర్ అనేసి ఇంకొంచెం ఒకసారి వేసింది, 2 సార్లకు వేసింది. ఇప్పుడు హాఫ్ వేసింది, అంటే కేజీ వేసింది. ఈ కేజీలు కూడా ఈ పండు మిరపకాయలు వేసాక 2 నిమిషాలు అలా మెదిగాక సాల్ట్ వేసింది. సాల్ట్ చెప్పాను కదా, 1 కేజీకి 2 గిద్దలని. ఇదిగోండి దీంట్లో 2 గిద్దలు వేస్తుంది. ఇది ఇంకోటి. ఇంకో గిద్ద. ఇలా పండు మిరపకాయలకి 1 కేజీకి 2 గిద్దలు ఉప్పు వేసిందండి. ఉప్పు వేసాక 1 నిమిషం ఆగాక మనం తీసుకెళ్ళిన చింతపండు కరెక్ట్గా కొలతేసుకొని తీసుకెళ్ళాం కాబట్టి దాంట్లో హాఫ్ చింతపండు వేసింది. ఎందుకంటే కేజీ కదా, మళ్ళీ నెక్స్ట్ మనం కొంచెం దీంట్లో ఎక్కువ వేసి దాంట్లో తక్కువ వేస్తే ఆ మెదిగేటప్పుడు టేస్ట్ మొత్తం గ్రైండ్ అయ్యేటప్పుడు టేస్ట్ తేడా వచ్చిద్దంట. అందుకని ఇలా వేస్తున్నానని చెప్పింది. ఇదిగోండి హాఫ్ వేసింది. మనం తీసుకెళ్ళిన చింతపండులో హాఫ్, మెంతులు కూడా కొన్ని. ఎల్లిపాయలు పొట్టు ఒలుచుకోక్కర్లేదండి, ఊరిక గడ్డలు ఒలుచుకుంటే పాయలుగా ఉంటే సరిపోతుంది.
ఇదిగోండి ఎల్లిపాయలు కూడా సగం వేసింది. అండ్ మామిడి అల్లం ఇప్పుడు మామిడి అల్లం కూడా సగం వేసేస్తుంది. ఇలా నేను తీసుకెళ్ళిన మొత్తము పచ్చడికి తగ్గట్టు మొత్తం కొలతలుగా వేసేసి ఒక 5-10 నిమిషాలు బాగా, నాకైతే ఈ పచ్చడి మొత్తం కూడా పావు గంట 20 నిమిషాలు పట్టిందండి. ఎందుకంటే 2 కేజీలు కాబట్టి కేజీ పెద్ద మిషన్ అయితే తొందరగా 10 నిమిషాల్లో అయిపోయేది. ఇది చిన్నది గ్రైండర్ కాబట్టి తొందరగా మెదగలేదు. నేను అవన్నీ వేసాక ఒక 10 నిమిషాలకి ఇదిగోండి ఈ టెక్స్చర్ వచ్చేసింది. కొంతమంది ఇప్పుడు పచ్చడి టెక్స్చర్ కూడా ఎలా ఉండాలంటే ఒక్కొక్కరు ఏంటంటే కచ్చపచ్చగా, కొంచెమంది ఏమో బాగా పలుకులుగా, కొంచెమంది ఏమో కొంచెం మెత్తగా ఉండాలనుకుంటారు. నేనైతే మరీ పలుకులైతే పిల్లలు ఏరేస్తారని పలుకులు కొంచెం మెత్తగా, మరీ మెత్తగా కాదు మరీ పలుకులుగా కాదండి, ఆ స్టేజ్లో తీసుకున్నానమాట. కొంచెంమంది మిక్సీ వేసుకుంటారండి. అసలు ఆ మిక్సీ అంటే ఏదైనా చూడండి, కొన్ని పచ్చళ్ళకి రోటి పచ్చడి బాగుంటుంది మిక్సీ కంటే కూడా. ఇట్లా జాడి పచ్చళ్ళకి కూడా గ్రైండరే బాగుంటుంది. ఇదిగోండి ఇంకా అయిపోయింది. ఇంకా లాస్ట్ వచ్చేసింది. ఇందాక కొంచెం అలా ఉంది కదా, ఇంకా మన పచ్చడి టెక్స్చర్ వచ్చేసింది. ఇదిగోండి మీకు అర్థమైపోతుంది ఫస్ట్లో అక్కడ చెక్క దగ్గర ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని. ఇంకా మనకి తీసుకెళ్ళిన బాక్స్లోకి సర్వ్ తీసేసుకోవడమే అనమాట. చూడండి ఎంత మంచి కలర్తో ఇదిగో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను గ్రైండర్లో నుంచి బాక్స్లో వేయమన్నాను. ఇలా ఉంటే మా పిల్లలకి కొంచెం బాగుంటుంది. మరీ తప్పతే ఉంటే పిల్లలు ఏరేస్తారని. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.